హత్యలు చేయడానికి కొంతమంది వ్యక్తులకు పెద్ద పెద్ద కారణాలు ఏది అవసరం లేదు. హత్య చేసిన తర్వాత వాళ్ళ ముఖంలో భయం కానీ పశ్చాత్తాపం కానీ ఉండదు. నిన్న సోమవారం సాయంత్రం టైంలో ఒక యువకుడు పోలీస్ స్టేషన్కు ఒక వేట కొడవలతో వెళ్ళి, నేను ఒక మహిళను చంపేశాను, ఆమె తలను మొండెంను వేరు చేశాను, అక్కడ చనిపోయి ఉందని చెప్పి ఆ వేట కొడవల్ని అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినటువంటి ఘటన పోలీసులను కూడా షాక్ కు గురి చేసింది. ఎక్కడ అది ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ఆస్తి తగాదాల విషయంలో తన పెద్దమ్మ అయినటువంటి మల్లవ్వ అనే మహిళను సాయంత్రం టైంలో ఆమె పొలంలో పనులు చేసుకుని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఆమెను అడ్డగించి వేట కొడవలితోని మెడపైన చేతులపైన విచక్షణ రహితంగా నరికి చంపినటువంటి ఘటన స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను భయాందోళనకు గురి చేసింది. ఇక ఇది చేసిన తర్వాత ఆ వ్యక్తి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాడు. అయితే ఈ మల్లవ్వ ఎవరైతే చనిపోయారో ఆమెకు భర్త కొడుకు ఉన్నట్టయితే తెలిసింది. ఆ కొడుకు కూడా వలస వెళ్ళి బ్రతుకుదేరు కోసం వలస వెళ్ళి వేరే విదేశంలో ఉన్నాడు. అయితే మల్లవ్వకు సంబంధించినటువంటి మిగతా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మల్లవ్వ హత్యకు న్యాయం జరగాలని, అతనికి ఖచ్చితంగా శిక్ష పడేలా చూడాలని రోడ్డు పైన బైఠాయించారు. అదేవిధంగా ఆ వ్యక్తిని మాకు అప్పగించందంటూ పోలీసులను కూడా వేడుకున్నాడు. నిజంగా ఆ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఒక నార్మల్ మనిషిలా కాకుండా సైకోలాగా ప్రవర్తించిన తీరు, అతని ప్రవర్తన మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇదే వ్యక్తి గతంలో కూడా వినాయక చవితి సందర్భంగా ఇంకొక వ్యక్తిని గిట్లానే మర్డర్ చేసి ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టు, జైలు శిక్ష అనుభవిస్తున్నట్టు, బెయిల్ పైన బయటకు వచ్చినట్టు తెలిసింది. నిజంగా మనిషి ప్రాణాలకు ఉన్నటువంటి విలువ తెలియనటువంటి ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.